మీదకి కింద పెట్టి ఇది రైట్ సైడ్ పెట్టి బాడీ వీలే కూడా రావు, మీవి రావు మీ మాకు రావు. ఇప్పుడు ఎట్లా కుడుతున్నావు మరి? మాలాగనా మీలాగనా? మీవి మీలాగా మావి మాలాగా. అట్లా అవుతాయి మాలాగా గుర్తు చెప్పి. నాది నాలాగే వాళ్ళే వాళ్ళగా ఇలా ఆమె ఎట్లా వేసుకుంటే ఆమె కదా నీకు అడుగుతున్నా. మొన్న బ్లౌజ్కి ఒకసారి ఇది లోపలికి పెట్టేసి ఇలా ఈ కుట్టిన కుట్టు మీదనే ఇంకా ఇలా ఎక్కువ పెట్టి బాడీ మీదకి రావద్దు స్టిచ్. ఇప్పుడు ఇలా కుట్టాను కదా, ఇక్కడికి రావాలి. ఇంత లోపల బాడీ మీద అసలు దాని మీద పడాలి, కిందికి పడదు. లెఫ్ట్ సైడ్ పెట్టుకునేది కాజా పట్టి, రైట్ సైడ్ పెట్టుకునేది ఉక్స్ పట్టి. తెలంగాణ ఉక్స్ పట్టి. ఉక్సులు పెట్టుకునేటి ఇట్లా స్టార్ట్ చేసి మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ అట్లా జిగ్జాగ్ కొంచెం గ్యాప్ వచ్చి అయితే కుండ మీద చేస్తారు, ఇక్కడ చేతులే రెండు అటాచ్ చేసుకుంటా. మ్యూట్ ఎట్లా పెడితే ఇప్పుడు వీడియో తీస్తున్నా కదా, తర్వాత ఎడిట్ చేసి పెడతా. అమ్మా ఎడిటింగ్ మరి మీకు ఎట్లా ఆ డాట్ దగ్గర మలవాలి. ఈ డాట్ దగ్గర చిన్న ఫ్లీట్ పెట్టాలి, లేకపోతే ఇట్లా పెట్టినప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ పెద్ద ఇక్కడ చిన్నగా ఉంటుంది, ఇక్కడ పెద్దగా ఉంటుంది మన క్లాత్. అందువల్ల ఇది ఇలా తిప్పినప్పుడు ఇది కూడా సాగాలంటే ఇలా ఫ్లీట్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్టామనుకో ఇది స్ట్రైట్గా వస్తుంది, ఇట్లా బెండ్ అవ్వదు కొంచెం ఉక్స్ పట్టి. ఆ ఫ్లీట్ పెట్టడం వల్ల మంచిగా వస్తుంది. దానికి అవసరం లేదు, కాజా పట్టికి అవసరం లేదు. ఉక్స్ పట్టికి డాట్ దగ్గర మిడిల్ వచ్చిందండి. మీద ఇంకో కుట్టు. ఇప్పుడు ఇలా ఈ డాట్ పెట్టకపోతే ఇలా రాదనమాట, ఇలా పట్టేస్తుంది. ఆ డాట్ పెట్టడం వల్ల మనం ఎట్లా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది. ఇక్కడ హోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ హోల్డింగ్ రాదు, రాదు కదా. లేదంటే ఇట్లా ఉంటుంది. ఇంకో ఫ్రంట్ పార్ట్ ఇవరా. ఎక్స్ట్రా ఎందుకు ఇది? హెమ్మింగ్ పట్టి పెడతాం కదా దీనికి. బ్యాక్ పార్ట్ బ్యాక్ ఇది బ్యాక్ పార్ట్ డాట్. ఇక్కడికి అవసరం లేదు, తగ్గిస్తాం.
ఇది కూడా షోల్డర్కి మధ్యలో రావాలి. పైకి వచ్చే కొద్దీ సన్నం రావాలి సూదిలాగా. ఇక్కడికి ఇలా వచ్చి ఇలా తిప్పినామనుకో డాట్ నీట్గా రాదు. ఇలా పెట్టి ఇలా కుట్టి ఇలా తిప్పుతాం కదా ఇలా నీట్గా రాదు. ఉబ్బులాగా వస్తుంది కొంచెం. అన్నీ నాలాగే రావు కానీ ట్రై చేయండి. ఈ షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుట్టుకోకపోతే రెండు వన్ సైడ్ వస్తాయి అన్నమాట. ఈ డాట్స్ ఇలా ఆపోజిట్ పెట్టుకోకపోతే. ఇది ఉల్టా సీదా ఉంది కాబట్టి తెలుస్తుంది దానికి ఇబ్బంది అయిపోతుంది. రెండు వన్ సైడ్ డాట్ పెట్టేసుకున్నాం అనుకో ఇప్పుడు ఇప్పాల్సి వస్తుంది. ఇది చూడు ఇక్కడ ఎక్కువ అందుకోవాలి, ఇక్కడ లైట్గా. ఇది నెక్ జారకుండా ఉండడం కోసం ఇది. నెక్ సైడ్ ఎక్కువ, ఆమ్ రౌండ్ సైడ్ తక్కువ. మినిమం 1/2 ఇంచు కుట్లలో ఉండాలి అక్క. మరి ఇలా చివరికి వేస్తున్నారు చూడు అవి జారిపోతాయి. ఇట్లా చివరికి వేస్తున్నారు కదా, ఇంత చివరికి పట్టొద్దు. మనం ఆల్రెడీ కుట్లలోకి అంత వదులుకొని ఇంత కొంచెం పెడితే ఎట్లా మరి ఊడిపోతుంది, పిగిలిపోతాయి అన్నమాట. డబల్ స్టిచ్చింగ్ ఉండాలి షోల్డర్ మీద.